ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజకీయాల్లో వింత పోకడలైతే నడుస్తూ ఉన్నాయి. ఇక మనందరికీ తెలిసిందే, జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా 118 సీట్లకు గాను అభ్యర్థులకు సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కానీ జనసేన మాత్రం అభ్యర్థులను ఇంకా ప్రకటిస్తూనే ఉంది. ఇక టీడీపీ అయితే 94 మంది అభ్యర్థులను ఆయా నియోజకవర్గాలను ప్రకటించేసింది. ఇక ఈ రెండు పార్టీలు తమ కూటమి అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత మరి టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అయితే ఆవేశం అయితే పెళ్ళు భీకుతుంది. మరి రోజు రోజుకు ఆ పార్టీలపైన వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. మరి చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తూ తమకు టికెట్లు రాలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడము, ఇక ఆ రెండు పార్టీల్లోనూ నిరసన జ్వాలలు అయితే రగులుతూ ఉన్నాయి. దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. ఇక జనసేన అధినేత పైన అదేవిధంగా టీడీపీ అధినేత పైన కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక జనసేన విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి ఉంది. ఇక హరిరామ జోగే లాంటి మరి కాపు సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన లేఖాస్త్రాలతో జనసేన పార్టీకి తర్వాత జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్కి అయితే లేఖలు మరి సంధిస్తూ ఉన్నారు. మరి 24 స్థానాలకే ఎలా ఒప్పుకున్నామని చెప్పేసి మరి ఏ లక్ష్యంతో ఏ సిద్ధాంతంతో పార్టీ స్థాపించారు. మరి ఇంత దారుణమా? మరి జనసేన పార్టీ మరి ఈ విధంగా మరి దిగజారుతుందని అనుకోవడం లేదు. అసలు కాపు లక్ష్యం ఏంటి, జనసేన పార్టీ స్థాపన లక్ష్యం ఏంటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. మరి ఏదైతే స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి ఎమ్మెల్యే స్థానాల కూటమిలో ఎక్కువ స్థానాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా అధికారం చేపట్టిన తర్వాత ఏవైతే పదవులు ఉన్నాయో మంత్రి పదవులు కూడా సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఆయన లేఖలో ఆయన డిమాండ్ను అయితే వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి హరిరామ జోగయ్య కూడా ఒకటి గమనించాలి. మరి తెలుగుదేశం పార్టీ అనేది 40 ఏళ్ళ చరిత్ర ఉంది. మరి జనసేనను తీసుకున్నట్టయితే కేవలం 10 ఏళ్ళ చరిత్ర. ఇప్పటి వరకు అసెంబ్లీలో ఒక అభ్యర్థి మాత్రమే కాలుబెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ అయితే ఆ పార్టీకి లేదు. మరి భవిష్యత్తులో ఉంటుందో లేదో మరి తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం జనసేన నాయకులు ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. ఒక పార్టీ అనేది కొత్త పార్టీ ఏర్పడ్డప్పుడు వాటికంటూ బలమైన లక్ష్యాలు అనేటివి ఉండాలి. మరి ఇంతగా దిగజారి మరి 24 స్థానాలకే పరిమితం అవడము వల్ల కూడా జనసేన శ్రేణుల్లో మరి ఆ కాపు సామాజిక వర్గంలో కూడా పవన్ కళ్యాణ్ పైన ఒక చిన్న చూపు అయితే ఏర్పడిపోయింది. మరి వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకొని అయితే ఉంది. ఈ విధంగా మరి గంపగుత్తగా చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయాడని మళ్ళీ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. మీడియాలో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే హరిరామ జోగయ్య కొంత చాదస్తం అయితే కనబడతా ఉంది. మరి అంత పెద్ద పార్టీ టీడీపీ మరి జనసేనకు 24 స్థానాలు కేటాయించింది. మరి 24 కాకుండా మరి 94 కేటాయించాలా అని మరి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే టీడీపీ అనేది పరిపాలన చేసి ఉంది, దాదాపు రాష్ట్రాన్ని పరిపాలించి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా సీనియర్ పొలిటీషియన్, దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవము. ఆ పార్టీ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కొంత రాజకీయ చతురతనైతేనే ప్రదర్శిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థానాలు ఇవ్వడం వల్ల తెలంగాణ టీడీపీకి ఆ పార్టీకి కొంత దెబ్బపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి చంద్రబాబు తన పంతానైతే నెగ్గించుకోవడం జరిగింది. మరి సీట్లు తక్కువ తీసుకోవడం అనేది మరి ఏదైతే ఉందో అవన్నీ రాజకీయ సమీకరణాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజలు రాజకీయ పార్టీలను చూసే విధానం కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అనుకునే రాజకీయ సమీకరణాలు వేరేలాగా ఉంటాయి. అదేవిధంగా రాజకీయ పార్టీల సమీకరణాలు వేరేలాగా ఉంటాయి.
ఇది చాలామంది గ్రహించాలి. ఇక మరి బీజేపీ కూడా వీళ్ళతో పొత్తుకైతే ఆరాటపడట్లేదు. మరి పురంధేశ్వరి కానీ, సోము వీర్రాజు కానీ, ఇతరతర నాయకులు కూడా మరి వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి అయితే ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ మరి ఇంతలా 24 సీట్లకే పరిమితమయ్యాడని చెప్పేసి కూడా జనసేన పార్టీలో చాలామంది చెవులు కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైతే ఇంకా చాలా సీట్లు మిగిలే ఉన్నాయి కాబట్టి మరి ఇందులో మరి జనసేనకు ఇంకో 10 సీట్లు పెంచే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి. మరి జనసేన పార్టీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరి ఆ జనసేన పార్టీకి ఇంకొన్ని సీట్లు కేటాయించి ప్రాధాన్యతను కల్పిస్తాడని కూడా చూడాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అంత క్లారిటీ ఇచ్చాడు. ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు, బలమున్న స్థానాల్లోనే మేము పోటీ చేస్తున్నాము అంటే రాష్ట్రం లోపల ఏదైతే పార్టీ అధికార మార్పిడి కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసమనే ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇక్కడ. కానీ మరి ఇక్కడ ఇంకొక అనాలిసిస్ మనం ఏమనుకోవాలంటే మరి ఈ 24 స్థానాల్లో కూడా మరి జనసేన పార్టీ మరి ఎన్ని గెలిచే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత మనకు ప్రశ్నార్థకమే. ఒకవేళ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కనుక 20 కాకుండా ఒక 10 స్థానాలు గెలిచినా కూడా కొంచెం ఆ పార్టీకి అయితే బలమైనది ఏర్పడుతుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి రాజకీయంగా ఆస్కారం అయితే ఉంటుంది. మరి వేచి చూడాలి. మరి పవన్ కళ్యాణ్ కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనేది కూడా క్లారిటీ లేదు. మరి వేచి చూద్దాం. ఇంకా పొలిటికల్ అప్డేట్స్ అయితే మనకు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో వేచి చూడాల్సిందే.